మన చిరకాల శత్రువు జనాన్ని వేసుకొస్తున్నాడు. వెపన్స్ రెడీ చేయండి రా. ఏంటి పళ్ళట్టుకుని వచ్చావు? పళ్ళిచ్చి పాత పగని చెరిపేద్దామని వచ్చాను. చెరిపేయడానికి ఇది ఇంటి ముందేసిన ముగ్గు కాదు, 3 తరాల పగ. తీరా తీరా కత్తి అవసరం లేదు, నువ్వు ఊరుకో. ఆడు తెచ్చిన ఆరెంజ్ పళ్ళు తీరా. నువ్వు తీయమంటుంది దాన్నే. ఒల్చుకొని తింటే బాగుంటాయి. తొక్క తీయకుండా తోసేస్తారా మొసలి కుక్క. మీరందరూ ఇప్పటివరకు నన్ను పగవాడిగానే చూసుంటారు. డెఫినెట్లీ. కానీ నేను మీతో ఉంటూ మీ ప్రేమను పంచుకోవాలనుకుంటున్నాను. ఒకప్పుడు మన 2 కుటుంబాలు పగతో కాకుండా ప్రేమతో ఉండేవి. 5 సంవత్సరాల నుంచి లేపని చేయి నీ ఆరెంజ్ కోసం లేపావు కదరా మొసలు నా కొడక. ఎప్పుడైతే మన ఊరికి ఎలక్షన్స్ వచ్చాయో అప్పటి నుండి ప్రేమగా ఉండాల్సిన మన కుటుంబాలు పగతో రగిలిపోతున్నాయి. ఆ పగ 2 తరాలను దాటుకుంటూ ఇప్పుడు 3వ తరం దాకా వచ్చింది. దీనికి ముగింపు పలకడం కోసం నేనే మీ ముందుకొచ్చి నిలబడ్డాను. తాతా, నాకు చిన్నప్పుడు చందమామను చూపించి కథలు చెప్పేవాడివి. ఆ రోజు అమావాస్య, చందమామ రాలేదు. అయినా నువ్వు కథ చెప్పావు, గుర్తుందా తాత? చందమామ పెళ్లి చేసుకుని హనీమూన్కి వెళ్ళిందని చెప్పావు కదా, గుర్తుందా? ఏ నాయనా, ఇంకా ఆ కథను జ్ఞాపకం పెట్టుకున్నావా? నువ్వు నాకెప్పుడైనా చెప్పావురా? 3 ఏళ్లకే ఆడికి 3 వచ్చే కథలు చెప్పావు కదరా మొసలు నా కుక్క. ఆ రోజు నుండి ఎప్పుడు చందమామను చూసినా మీరే నాకు గుర్తొస్తారు తెలుసా. బాధపడకండి, మీకు గతం గుర్తు చేసి బాధ పెట్టినట్టున్నాను. ఇప్పుడు ఎందుకు అందరూ అంత సెంటిమెంట్ ఫీల్ అయ్యి ఏడుస్తున్నారు? అయ్యో, వీడి చెప్పే సోది అంత సెంటిమెంట్ ఏం కాదే. మీరు ఇలా ఏడుస్తూ కూర్చుంటే ఆడు మన కుటుంబం గురించి ఏమనుకుంటాడు? అందరూ కళ్ళు తుడుచుకోండి. డాడీ కళ్ళు తుడుచుకో. తోడవరా కళ్ళు. రేయ్, నువ్వు చెప్పే ఎదవ సెంటిమెంట్లకి మా కుటుంబం పడిపోచ్చేమో గానీ నేను పడను. సెంటిమెంట్ లో కూడా సెటిల్మెంట్ ఎత్తుకునే క్యారెక్టర్ నాది. నువ్వు మా ఇంటికి ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళచ్చు. తాతతో కథ చెప్పించుకో, బామ్మతో పాట పాడించుకో, ఐ డోంట్ కేర్. సరే, కానీ దానికంటే ముందు వచ్చే ఎలక్షన్ లో నువ్వు నాకు పోటీగా నిలబండని ప్రమాణం చెయ్యి. భయపడుతున్నావా? లాకేసా? ఈ ఎలక్షన్లోనే కాదు, ఏ ఎలక్షన్లోనూ నీకు పోటీగా నిలబడని ప్రమాణం చేస్తున్నాను. ఏంట్రా ప్రమాణం చేసేసావు? స్నేహం కోసం ప్రేమను త్యాగం చేసిన వాణ్ణి చూశాను, నాయకత్వాన్ని త్యాగం చేసిన వాణ్ణి ఇప్పుడు చూస్తున్నాను. నువ్వు నా ప్రాణ స్నేహితుడురా. తాత, బామ్మ, చూడండి మా స్నేహాన్ని. అత్త, చూసావా? గడ్డం చూసావా? చూడండి చూడండి మా స్నేహితుడిని. అందరూ చూడండి. అరే, ఆగమన్నానా? అరే, నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేయడానికి వచ్చినట్లేదే. ఎవరు బ్రదర్? సిస్టర్. నీకా? నీకు. నా కాబోయే పెళ్ళం, అందమైన అనకాపల్లి బెల్లం. అది బొంగలో పడే బురద చేప కాదు, ఎటువంటి వాళ్ళకి చిక్కని ఏటు చేప. నాకు వలయడం రాదు బ్రదర్, గేలం వేసి పెట్టేస్తా. ఇప్పుడు మీ అందరిని చూసినందుకు సంతోషంగా ఉంది. అలాగే ఇల్లంతా తిరిగి చూసేస్తే ఇంకా సంతోషంగా ఉంటుంది. అలాగే చూడు బాబు. థ్యాంక్ యూ తాత. తప్పుకోరా, చింపురు చుట్టూ ఇల్లు చూడడానికి రాలేదు. వదలరా. వదిలేస్తే పడిపోద్ది, అందుకే గట్టిగా పట్టుకున్నాను. పడిపోకుండా పట్టుకోవడానికి తనేమైనా పసిపాప అనుకున్నావురా? 16 ఏళ్ళు దాటిన పడుచు పిల్లరా. నువ్వు గట్టిగా పట్టుకుంటే నేను తట్టుకోలేకపోతున్నాను రా. వదలరా. ఏం జరుగుతుందిరా ఇక్కడ? స్లిప్ అయింది. కాల లిప్పు. ముద్దు పెట్టుకోవడం చాలా సార్లు చూశాను, కానీ రక్తం వచ్చేలా ముద్దు పెట్టుకోవడం ఇప్పుడే చూస్తున్నాను రా. స్టాండ్ అప్. మీ పెదవి పైన రక్తం ఉంది. పోండి, నాకు సిగ్గేస్తోంది.
ఈడు రక్తం అనేసరికి అదేమో సిగ్గంటుంది, నాకేమో బగ్గుమంటుంది. రేయ్ అటెక్కడికి రా, అది నా బామ్మరా. రేయ్ ఏయ్ ఇక్కడికి ఎందుకు రమ్మన్నాడు? ఎక్కడున్నాడు ఈడు? గురు వాడొస్తున్నాడేంటి? వాడిని ఎందుకు రమ్మన్నా? వాడు వచ్చిన వెంటనే మా అత్త కూతురు అందుకొని ఆరుమని వాయించేశాడు. వదిలేస్తే ఇంట్లో వీణ వాయించేస్తాడు. వాడు వీణ వాయిస్తే నువ్వు మృదంగం వాయించుకురు. నేనేమైనా ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ అనుకున్నారా? పొట్టి నా కొడుక చంపేస్తాను. బ్రదర్ ఇక్కడున్నావా? వస్తున్నా. నువ్వా? రా, రా. ఎక్కడున్నావు ఎక్కడున్నావు ఎక్కడున్నావు? వస్తున్నా. ఏయ్, పట్టేసుకున్నా పట్టేసుకున్నా. నువ్వు ఇక్కడ ప్యాకప్ చెప్పే లోపు అక్కడ మీ అత్త కూతురు పికప్ చేసేలా ఉన్నాడు చూడటు. అమ్మని అబ్బా. నా కుటుంబ గౌరవాన్ని పంట పొలాలకు ఎరివేసేలా ఉన్నాడే. వాగనే. ఏయ్ ఈడేమైనా క్రికెట్ బాలా? పట్టుకున్నా అని గెంతులేస్తున్నావు? అయ్యో మీరా? నేనే. సారీ మావయ్య, నేను అరుణ్ అనుకున్నాను. అరుణ్ అనుకున్నావా? ఒరే అరుణు ఇట్రారా. వీడే అరుణు. వీడేమో 2 అడుగులు, వీడేమో 6 అడుగులు. తేడా తెలియట్లేదా? వీడేమో ఇలా పట్టుకోవాలి, వీడేమో అలా పట్టుకోవాలి. అంటే నేను కావాలనే పట్టుకున్నాను అంటున్నావా? అది కాదురా, నువ్వు తెలిసి పట్టుకున్నావో తెలియక పట్టుకున్నావో చూసే వాళ్ళకి తప్పుగా ఉంటదిగా. బ్యాడ్ హ్యాబిట్ అనుకోరు. ఓరే అరుణు నువ్వు అటుపో, నువ్వు ఇటుపో. వస్తాను. రేయ్ ఆ, రేయ్ ఆ, ఇటు ఆ. నిలబడు. ఏరా తనంటే కళ్ళ గంతలు కట్టుకుంది కాబట్టి తెలియక పట్టుకుంది. నీకేమైందని అలా ఉండిపోయావరా? తను జమ్మనొచ్చి పట్టుకునేసరికి నేను గమ్మునుండిపోయాను. ఓ, నువ్వేమన్నా దేవుడా. తప్పుగా అనుకున్నావు బ్రదర్? అవునరా, నేను తప్పుగానే అనుకున్నాను. అయ్యో ఇలా చూడు, ఇక మీదట మన ఫ్రెండ్షిప్ కొనసాగాలంటే నువ్వు నాతో మాత్రమే మాట్లాడాలి. ఇంటికి గాని తోటకు గాని రాకూడదు. అర్జెంటుగా నాతో ఏదైనా ముఖ్యమైన విషయం మాట్లాడాలంటే పార్టీ ఆఫీస్కి రా. పార్టీ ఆఫీస్ కి మీ అత్త కూతురు వస్తుందా? 10 నుంచి 12 వరకు అక్కడే ఉంటుంది. నొప్పొత్తున్నాయాల నిన్ను అడిగాడా వాడు? రేయ్ పార్టీ ఆఫీస్ కూడా రావద్దు. రోడ్లోనే కలుసుకుందాం, రోడ్లోనే మాట్లాడుకుందాం, రోడ్లోనే ఫినిష్ చేసుకుందాం. ఓకేనా? అయ్యయ్యో, నా కొడుకు నూతులు దూకేశాడు. ప్రమాణం చేయరా కాపాడండి. నా నెత్తి మీద. ఆ చేస్తున్నా. ఆ, కాపాడండి. అయ్యో దేవుడా, ఎవరిని వచ్చి కాపాడండి అయ్యా. అయ్యో, అయ్యో, అయ్యో. అయ్యా, అయ్యా, అయ్యా. నా కొడుకుని కాపాడండి అయ్యా. అక్క నువ్వు ఏడవద్దు. నా ప్రాణాలు అడ్డుగా పెట్టైనా సరే నీ కొడుకుని తీసుకొస్తా. నీకేం కాదురా, నీకేం కాదు. నేను వచ్చేసాను కదా, ఏం కాదు. ఒక్క 5 నిమిషాలు లేట్ అయి ఉంటే ఈ పసికందు ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. ఒరేయ్ నన్ను దించారా? ఊరేనా? నన్ను దించు. రే ఎందుకురా నన్ను లోపల నుంచి బయటికి తీసావు? గుద్దుతో నీ అబ్బా కాలు జారి నూతులో పడిపోతే పాపం కదా అని కాపాడితే ఎందుకు కాపాడానంటావా? నిన్ను కాపాడమన్నానా? మరి ఒరేయ్ లోపలికి దిగుతూ ఒక రోజంతా ఈత కొట్టుకుంటానే ఉంటారా? ఏయ్ ఎవరికి నా కబుర్లు చెప్తున్నా? రే, ఆగరా. లోపల ఒక రోజంతా ఉంటావా? సరే ఈ డబ్బులు తీసుకొని సైలెంట్కి వెళ్ళిపో. నేనే కాపాడానని చెప్పు, సరేనా? అరే డబ్బులు ఇచ్చినందుకు వదిలేస్తున్నారా నిన్ను? ఇంకోసారి ఇక్కడ కనపడితే చంపేస్తాను రే నీ అబ్బా. తమ్ముడు అక్క వాడిని తీసుకెళ్ళిపో. మొత్తం చూసేసినట్టున్నావు తమ్ముడు. సీన్ దానంతట అదే క్రియేట్ అయింది. బయట చెప్పకు, చండాలంగా ఉంటుంది. ఆ బేబీ నేను ఇక్కడ అటెళ్తున్నావా? ఏమండి, ముందు మీరే కదా పరిగెత్తుకుంటూ వచ్చారు. నూతులు దూకా పిల్లని వాట్ కాపాడొచ్చుగా. ఎ క్వశ్చన్. ఎందుకు ఆగిపోయారు? కాపాడదామని పరిగెత్తుకొచ్చానండి. కానీ నువ్వు దగ్గరకు వచ్చాక నాకు గుర్తొచ్చింది నాకు ఈత రాదన్న విషయం. ఈత రాదా? ఆ, మ్హూ. బయట వాళ్ళని కాపాడడానికి మీకు ఈత రాకపోయినా పర్వాలేదు. మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికైనా రావాలి కదా. ఆ, అదంతా చిన్నప్పుడే నేర్చుకోవాలండి. ఈ వయసులో ఎవరు నేర్పిస్తారు చెప్పండి? నేను నేర్పిస్తాను.